వికాస్ మిమ్మల్ని కొట్టాక నాకెందుకో అవుట్ హౌస్లో ఉండాలనిపించలేదు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ తాతయ్య వచ్చి నా నిర్ణయాన్ని మార్చారు. ఆయన ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్తూ ఓదారుస్తూ వస్తున్నారు. అవును, తాతయ్య ఉన్నంత వరకు నువ్వు అవుట్ హౌస్ ఖాళీ చేయాలన్న ఆలోచన రానివ్వకు. నన్ను కలవడానికి మిమ్మల్ని రావద్దన్నారని మీరు రాకుండా ఉండొద్దు సాగర్. నేను అలా చేస్తానని ఎందుకు అనుకున్నావు అమృత? ఏమో, నాకెందుకో భయంగా ఉంది సాగర్. ఎందుకని? నా దురదృష్టం ఏంటో కానీ అన్నీ నాకే జరుగుతున్నాయి. నాన్నంటే నాకు ప్రాణం. అలాంటిది ఆయన నాకు దూరం అయ్యారు. నా లైఫ్ వేస్ట్ అని చచ్చిపోదామనుకుంటే నన్ను కాపాడి మీరు నాకు పునర్జన్మనిచ్చారు. ఆ దేవుడు ఓ మంచి ఫ్రెండ్ని గిఫ్ట్గా ఇచ్చాడనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా దూరం అవుతున్నారు. ఆ తర్వాత తాతయ్య కూడా ఎక్కడ దూరం అవుతారో అని భయంగా ఉంది సాగర్. నేను అవుట్ హౌస్లో లేకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో తాతయ్యకి ఏ గొడవలో ఉండవు. కానీ నేను బయటకు వెళ్లకుండా తాతయ్య నాతో ప్రామిస్ చేయించుకున్నారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా జీవితం పరిష్కారం లేని సమస్యలా తయారైంది సాగర్. నీ సమస్యకు పరిష్కారం ఉందా అమృత? ఏంటది? వికాస్ మన మీద కోపంగా బిహేవ్ చేయడానికి కారణం మీ పేరెంట్స్ గురించి చెప్పలేదనేగా. వికాస్కి మీ పేరెంట్స్ గురించి చెప్పేస్తే ఎలా ఉంటుంది? వికాస్ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వే తప్పు చేయలేదని చెప్పని. మీ నాన్నగారు ఎవరు చెప్పినా నమ్మరని మనం ఎందుకు అనుకోవాలి? వికాస్ చెప్పింది విని మీ నాన్నగారు మారతారేమో. ఒక్కసారి ఆలోచించు. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. అమృత, అమృత, ఎందుకు అమృత ఒక్కసారి అంత షాక్ అయ్యావు? వికాస్ నా గురించి అంత మంచిగా చెప్తాడని నాకు నమ్మకం లేదు. ఒకవేళ వికాస్ చెప్పినా నాన్న అసలు నమ్మరు. నాన్న చాలా మొండి మనిషి. నన్ను చాలాసార్లు చూడగొని పరిస్థితిలో చూశారు. అపార్థం చేసుకున్న ఆవేశంతో ఉన్నారు. నువ్వు నా కూతురువని ఎక్కడా ఎవరికీ తెలియకుండా ఉండాలని గుళ్ళో ప్రమాణం చేయించుకున్నారు. ఈ పరిస్థితిలో వికాస్ వెళ్ళి నా గురించి చెప్తే ఏమవుతుందో తెలుసా? నాతో ప్రమాణం చేయించుకుని వాళ్ళతో నా కూతురు అని చెప్తావా అంటూ ఆవేశంలో ఆయన ఏ అగాత్యం చేసుకుంటారా అని నాకు చాలా భయంగా ఉంది సాగర్. ఇన్నాళ్ళు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఆయనకు తెలియదు. ఆయన దృష్టిలో నేనిప్పుడు మీతో సంసారం చేస్తున్న భార్యనే. ఇంకా అపార్థం చేసుకుని ఊహించుకుని ఉంటే రోడ్డు మీద తిరుగుతున్న
ఓ వ్యభిచారిణి. ఇలాంటి పరిస్థితుల్లో తను నా గురించి చెప్తే ఆయన ఎలా నమ్ముతారు సాగర్? నన్ను ఎలా హక్కును చేర్చుకుంటారు? నిజమే, నీ సమస్యకు పరిష్కారం ఒక్కటే. నువ్వు బాగా చదవాలి, అందరూ గర్వపడే స్థాయికి ఎదగాలి, నీ మీద పడ్డ మచ్చను తొలగించుకోవాలి. అప్పుడే ఆయన పాజిటివ్గా ఆలోచిస్తారు. అమృత నా కూతురు ఏ తప్పు చెయ్యదు చేయలేదు అని నాన్న చేత నేను అనిపించుకుంటాను. అంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను అవుట్ హౌస్లోనే ఉంటాను. కరెక్ట్ అమృత. సరే సాగర్, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అలాగే. బాయ్ సాగర్. బాయ్. సుబ్బు, నీ కాలేజ్ ఫీజు నేను కట్టేశాను. రేపటి నుంచి నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళొచ్చు. ఫీజు కట్టిన విషయం సుబ్బలక్ష్మికి చెప్పాలే. ఎలా? Regression analysis is a statistical device with the help of which we are in a position to estimate or to predict the unknown values of one variable from known values of another variable. Regression analysis is a statistical device with the help of which we are in a position to estimate or predict the unknown values of one variable from known values of another variable. Regression analysis is a statistical device with the help of which we are in a position to estimate or to predict the unknown values of one variable from known values of another variable. Regression analysis is a statistical device with the help of... అమ్మో, సుబ్బలక్ష్మి గయ్యాలి వదిన ఈవిడేనేమో. నేను ఇప్పుడు కనిపించానంటే అంతే. Unknown values of one variable from known values of another variable. Regression analysis is a statistical device with the help of which we are in a position to estimate or predict the unknown చదివి values. ఉద్ధరించింది చాలు, వెళ్ళి పంచుడు. ఏంటా చూపులు? పుస్తకం పక్కన పడేసి కిచెన్లో గిన్నెల సంగతి చూడు. వెళ్ళు. కాసేపు చదువుకొని వెళ్తాను వదినా. ఆహా, కాసేపు చదవగానే కలెక్టర్ అయిపోవు. ముందేళ్ళు. వెళ్ళు.
ఈసారి వస్తే చెప్తా. ఎవరో రాయిని విసిరింది అనుకుంటుంది. ఒకవేళ స్లిప్ చూసినా నో ప్రాబ్లం. స్లిప్లో మన పేరు రాయలేదు కదా. వస్తా. నీ కాలేజీ ఫీజు కట్టేశాను. నీ సంగతి ఇప్పుడు కాదు, మీ అన్నయ్య వచ్చాక చెప్తా. వికాస్, వికాస్ దా టిఫిన్ చేద్దు గాని. టిఫిన్ కాదు, కాస్త విషయం ఏముండే నాన్న. వికాస్, ఏంట్రా మాటలు? సారీ నాన్న, టెన్షన్లో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అమృత తల్లిదండ్రులు కనిపించలేదనేగా ఈ టెన్షన్? అవును, ఈలోపు అమృత విషయం ఎక్కడ గంగాధరానికి తెలుస్తుందేమోనని భయంగా ఉంది నాన్న. రేణుకా ఫోన్. హాయ్ రేణు, ఎలా ఉన్నావు? నాకేం అర్థం కావట్లేదు వికాస్. ఏమైంది రేణు? నాకు నీ మీద నమ్మకం పోయింది వికాస్. రేణు, నేనేం చేశాను? వికాస్, నువ్వు నన్ను మోసం చేసావు కదూ. రేణు, అమృత అవుట్ హౌస్లోనే ఉంది కదూ. అమృత అవుట్ హౌస్లో లేదని నువ్వే చాలాసార్లు వచ్చి ప్రూవ్ చేసుకున్నావు కదా రేణు. రేణు, ఏంటి షాక్ అయ్యావా? జస్ట్ జోక్ చేశాను అంతే. జోక్ చేసావా? అవును, అసలు ఈ విషయం జోక్గా ఎందుకు చెప్పానంటే అమృత అవుట్ హౌస్లో ఉంటుందని డాడీ ఫోటోలు చూపించారు. వాట్? అవును, ఒక ఫోటోలో అమృతతో క్లోజ్గా మాట్లాడడం, ఇంకో ఫోటోలో అమృత అవుట్ హౌస్లో ఉండడం. టోటల్గా అమృత మీ అవుట్ హౌస్లో ఉంటున్నట్టు ఫోటోల్లో క్లియర్గా ఉంది. మరి నువ్వు? అమృత అవుట్ హౌస్లో ఉందని సుబ్బలక్ష్మి మాటలు నమ్మి మీ ఇంటికి వచ్చి నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను. మళ్ళీ ఎలా నమ్ముతాను? ట్రిక్ ఫోటోగ్రఫీ, మార్ఫింగ్ గ్రాఫిక్స్తో
ఎవరితో ఎలాగైనా ఫోటోలు తీసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసి చీప్ అవ్వకండి డాడీ అని వార్నింగ్ ఇచ్చాను. నువ్వు నిజంగా నమ్మావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను భయపెడతావని నేను జోక్ చేశాను. ప్లీజ్ రేణు, ఇలాంటి విషయాల్లో ఎప్పుడు జోక్ చేయకు. సారీ వికాస్. ఇట్స్ ఓకే, బాయ్. వికాస్, నిన్నెలాగైనా ఫ్రాడ్గా ప్రూవ్ చేసి నా నుంచి దూరం చేయాలని డాడీ డే అండ్ నైట్ ఆలోచిస్తున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే రేణు, బాయ్. బాయ్. అమృత మ్యాటర్ రేణుతో మాట్లాడావు ఏంట్రా అది? అమృత్ అవుట్ హౌస్లో ఉందని గంగాధరానికి తెలిసిపోయింది నాన్న. ఎలా తెలిసిందిరా? అదే ఆలోచిస్తున్నాను. మన ఇంటి చుట్టూతో గంగాధర మనుషులు తిరుగుతున్నారేమో. వాళ్లే ఫోటోలు తీసి ఢిల్లీ పంపించుంటారు. నా అదృష్టం బాగుండి రేణుక నమ్మలేదు. అదే నమ్ముంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేవాడిని. ఆ అవుట్ హౌస్లో కూడా కెమెరా ఉంటుందేమో, నాకు ముందే అనుమానం వచ్చిందిరా. సరేలే, దా టిఫిన్ చేద్దాం. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే టిఫిన్ అలా తినబుద్ధి అవుతుంది నాన్న. ఏమండి, పాలు తాగండి. అన్నయ్య, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? అలాగేనమ్మా. సుబ్బలక్ష్మి కాలేజ్ ఫీజు కట్టారా? కట్టలేదు. మరి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు? నాకు టైం లేదు, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఫైన్తో లేట్ ఫీజు కట్టచ్చు. అప్పటి వరకు క్లాసెస్ కట్టండి అవ్వచ్చు. లేట్ ఫీజు కట్టడం ఎందుకు? ఆల్రెడీ కట్టారుగా.